అదే మస్తు ఎంజాయ్ చేస్తాం. స్విమ్మింగ్ పూల్ అయితే మస్తు స్నానం చేసినాం. వాళ్ళు దొరికిరా ఇంకొందరు వచ్చిర్రా ఇంకొందరు వచ్చిర్రు మస్తు సెలబ్రిటీ మరి బర్త్డే చేద్దామంతా ఖాళీ అరే మన తలకొని డబ్బులు వేసుకున్నాం ఎట్లయితే డబ్బులు వేసాం డబ్బులు వేసేసి బట్ నైట్ పార్టీ చేసేద్దాం అర్థమైంది పార్టీ ఇచ్చా ఇట్లా చిన్న పార్టీ ఇచ్చేసి ఇచ్చి ఇంత పెడదాం వాడికి అర్థమైందా ఫుల్ ఎంజాయ్ చేద్దాం మొత్తం కంసాగా ఆగేసి పెద్దవాళ్ళుగా మస్తు ఎంజాయ్ చేద్దాం ఇక సరేనా 2000 కాదు 2000 కాదు అంతా ఇచ్చి అవు కానీ బర్త్డే కాదు కొత్త బండి అరే కొన్ని నాన్న సర్పంచ్ ఒకటి బర్త్డేది 2 అవి సర్పంచ్లే బండిది హెల్మెట్ ఇంకా ₹1,00,000 బండి సరే అదే ఒక నెల పైన కట్టరాదు మరి సాయంత్రం అరే ఇగో చిచ్చా ఎవరి దగ్గర డబ్బులు లేవు తలాకొని డబ్బులు వేసుకుందాం సాయంత్రం ట్రై చేద్దాం డబ్బులు వేసుకొనేసి తలాకొని వేసుకున్న తర్వాత బండి సెలెక్ట్ చేసుకుంటాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు ఫస్ట్ చెప్తున్నా ఇంత పెట్టాలి ఇంత గుంజాలి చెప్తున్నా సరే కదా 2000 కాదు అంతకు మించి చేద్దామా అంతకు మించి రైట్ రైట్ మామ రైట్ బాబా రేపు మరి నా బర్త్డే మరి వీళ్ళకు గుర్తున్నదో లేదో చేస్తారు కావచ్చు పోయిన సంవత్సరం వాళ్ళే చేసింది కదా ఆయనతో గుర్తుండదా గ్రాండ్ చేస్తారు కావచ్చు హ్యాపీ బర్త్డే మరి సాయంత్రం నైట్ మరి బర్త్డే మరి రేపు చేద్దాం మరి పొద్దున అన్నారు ఏదోటి చేద్దామా చేద్దామా అది అని బయట తెచ్చుకుందాం ₹50 ఇంకా అటు ఇటుకి వెళ్ళి 50 చివరి నదిలో ఇద్దాం
పైసలే లేవురా స్వామి, పైసలే నేర్కేం చేద్దాం చెప్పు. అరే పాపం రా, అయితే మా దోస్తు రాడు, చిన్నప్పటి చెడ్డి దోస్తు రాడు. దోస్త్ కరెక్టే రా. 150 రూపాయలు కన్నా 100 రూపాయలు అని కేక్ వస్తుంది కదా వస్తుంది. మళ్ళీ మాకు ఏది పిచ్చి ఆయన మా దోస్తు గారికి ప్రతిసారి పోయించినట్టే మనం ఈసారి పోయించాం. ఇప్పటికైతే జేబు నిండా పైసలు ఉంటాయి కానీ ఇప్పుడు లేకపోయా మరి మనకు కావాల్సిన అయితే పైసలు ఉంటాయి. ఇగో అరే ఒకటి చెప్తాను, చిన్నది బ్రెడ్ తీసుకోదా, బ్రెడ్ తీసుకోవేసి దాని మీద కేక్ అదేంది 2 రూపాయలు బ్రెడ్ పెట్టి ఒకటి క్యాండిల్ పెట్టి అది చేసేద్దాం సార్. అప్పుడు పైసలు ఏడికి చేద్దాం చెప్పు. బ్రెడ్ అయితే 5 రూపాయలు అయితే 5 రూపాయలు అయిపోతుంది. ఇగో 5 రూపాయలు పెడదాం. ఇగో అరే ఇట్లా ఒక 100 రూపాయల కథం చేద్దాం, అడిగి 2-3 వేలు 5 వేలు తక్కువ చూద్దాం. సోమలా కాదు మొత్తం బంగి బంగి కావాలి. 5 రూపాయలు పంపించి 5,000 గుంజీరు అన్నట్టు మళ్ళీ సరి కూడా బర్త్డే అంటే బర్త్డే అది రాకుండా వేయాలి. మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తారు వాళ్ళు ఇప్పుడు మనం చేసుకోమని వెళ్ళిపోతున్నాం. కాదు ఇప్పుడు సరిపోతుంది. ఇంకేం చేస్తుంది చాలు తాపించిన చాలు సరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తారా నా బర్త్డే సార్ అప్పుడు చూసుకున్నాం మనం, సరిపోతుంది. మనోడు వేరే సూపర్ గా హాయ్రా రమ్మన్నారా ఫ్రెండ్ కదా సరే మరి మనకి బర్త్డే చేద్దాం. కేక్ ఏమనుకుంటున్నావు? మీ దోస్తులు అంటే ఎట్లా మరి తినకడనా ఎక్కువైందా కత్తిరీరా వస్తు మరి అదేదిరా అగ్గి పెట్టే బర్త్డే మీరు అగ్గి పెట్టేదిరా ప్రతిసారి చేసినట్టు ఈసారి కూడా అగ్గి పెట్టేదిరా అగ్గి పెట్టేదేలే పుల్రా శుభాకాంక్షలు రా. రవితేజ ఫ్రెండ్స్ అంటే ఏమనుకో రేడిరా అవతల ఏం లేడా రేడు పెట్టు సారీ కత్తి ఎక్కడరా బ్లేడు వాడి 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 లెట్స్ గో కడి. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు రవితేజ, హ్యాపీ టు యు. అది బండు ఏమో కాదు, అది కడియే పడుతుంది. పెద్ద ఇచ్చారు కదా అందుకే లేట్ అవుతా. మరి తినాకుంటా రవి ఫ్రెండ్స్ అంటే మట్టిగా పుట్టినరోజు శుభాకాంక్షలు మావానికి. హ్యాపీ బర్త్డే టు రవి. ఇంకా అది పెట్టుడే తిందమంటారు మన రవి. ఆగురా మొత్తం చీల్లు ఉండాలి తీసుకొచ్చేసారా? మొత్తం చీల్లు తీసుకురా. వేరే వేరే నువ్వు పై రేంజ్లు ఉండాలా మరి తీసుకొచ్చాడు అలసలు తాగినే వద్దా మొత్తం. అరే మీరు చేసిన కన్నా ఇది ఎక్కువనే. మేమేమో అనుకున్నాం రా, మీకు ఇదే ఎక్కువ.
మొత్తం ఇద్దరు తీసేసినావు కదరా అజయ్ మేము నీ రేంజ్కి చెప్తాను కదా నీ రేంజ్కి ఇదే మేమేమో అనుకున్నాం రా కష్టం ఇట్లయితే సరే మమ్మల్ని బుగ్గాలు చేస్తారు కదా రెడీ చేసి తాగుతారు నువ్వు తెచ్చిన కదా అవుతలే ఇక చేసి కొట్టు పోయి అవి ఎట్లా తీసుకురా ఆగరా నీ పిజ్జా తోటి